హాయ్ గాయ్స్, సారీ అండి, ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్. సో వాయిస్తో అయితే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మా గోపురం స్టార్ట్ చేయడము, కంప్లీట్ అవ్వడము, శిఖర ప్రతిష్ట రోజు కూడా వచ్చేసిందండి. సో దసరా రోజు తర్వాత రోజైతే మా గోపురాన్ని శిఖర ప్రతిష్ట. ముందుగా అయితే దాన్ని ఇంటి దగ్గర నుంచి మేము దసరా రోజే తీసుకెళ్ళిపోయాము. ఎందుకంటే 3వ తారీఖు అర్లీ మార్నింగే శిఖర ప్రతిష్ట అన్నారు. సో అర్లీ మార్నింగ్ మేము వెళ్ళలేము అని చెప్పి దసరా రోజు ఎలాగో గుడికి వెళ్తాం కదా అని చెప్పేసి ఆ రోజే వెళ్ళిపోయాము. సో ముందుగా అయితే శిఖరానికి అంటే కలశానికి ఇంట్లోనే పసుపు, కుంకుమ, గంధము అన్నిటితో అభిషేకాలు చేసి నిండుగా ఇలా వాటిని నింపేసి పువ్వులు, నిమ్మకాయలు, ఒక చిన్న క్లాత్తో అయితే దాన్ని అలంకరించేసి అయితే తీసుకెళ్ళిపోయాము. దారి పొడుతున్న దాన్ని అలాగే అయితే పట్టుకొని వెళ్ళాలన్నారు. అక్కడికి వెళ్ళంగానే దాన్ని నీళ్ళల్లో పెట్టాలి అని అన్నారు. సో తర్వాత ఏం జరిగింది, ఏం చేశాము ఇవన్నీ తెలియాలి అంటే నా ఫర్దర్ షార్ట్స్ చూస్తూ ఉండండి. అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.